సైడ్ జరగండి వెనక అంటే వాళ్ళు రోడ్ ఎట్లా స్టార్ట్ చేద్దామని ఆపి మనం ఇక్కడ బాగా ముందు జరుపుకుంటుంది అర్థం సార్ మనకేంటంటే ఫస్ట్ ప్రైమరీ కన్సర్న్ వచ్చేసి గట్ మైసమ్మ జంక్షన్ సార్ అది 22-100 ఆ పర్పస్ దాంట్లో అయితే ఆ 22-100 అంటే దీనికన్నా ఒక 120 మీటర్స్ ముందుకు వస్తుంది సార్ అది ఆ లొకేషన్స్లో మన టెక్నికల్ ఫీజిబిలిటీ చేస్తే ఆ ఎదులగట్టు ఏదైతే ఎదులగట్టి ఆ ఫ్లైఓవర్ మీద అప్రోచ్ ఫాలో అవుతుంది దాంట్లో చేస్తే ద బెస్ట్ పాసిబుల్ లొకేషన్ ఇది ఒకటి సెట్ అవుతుంది మీరు ఎలా చేశారు ఆ సీజన్లో ఏదైతే మన ఫెస్టివల్ సీజన్లో క్రాసింగ్ అది దగ్గర అవుతుంది మేము దీనికి కూడా మధ్యలో అవుతుంది అనేది ఫైనల్ చేసి మనకు అగ్రిమెంట్లో కూడా ఫైనల్ చేసి క్యాన్సలేషన్ చేశారు స్టార్టింగ్లో పెట్టింది తర్వాత క్యాన్సలేషన్ మనం ఏదైతే కట్ చేసామో సార్ ఇది అదే లొకేషన్ సార్ సంక్షేమ అక్కడ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో మీరు పెట్టిన తర్వాత మీరు మాట్లాడిన సెంట్రల్ జంక్షన్ అనేది ఫస్ట్ శాంక్షన్ కాలేదు అంటే డ్రాయింగ్ మీదనే ఉంది కానీ తర్వాత ఇది అయిన తర్వాత అది అయింది అది ఒక్కసారి మళ్ళీ అది చూస్తాం సార్ ఎందుకంటే డిజైన్ ప్రొఫైల్ అనేది మనకు ఉన్న దాంట్లో అక్కడ ఫిట్ అవుతుంది సార్ ఇప్పుడున్న ఎందుకంటే ప్రొఫైల్ అనేది టోటల్ హైట్ నుంచి వస్తుంది సార్ అది దాన్ని బట్టి మేము ఒకసారి ఫిట్ చేసి చూస్తాం సార్ సెట్ అవుతుంది సైడ్కి ఉండండి ఇది మనకు వచ్చేసే జంక్షన్ అక్కడ జంక్షన్ సార్ ఇది ఓకే సార్ దీంట్లో ఇప్పుడు మనం అన్న సైడ్కి ఉండండి టెంపుల్ వచ్చేసి ఈ లొకేషన్ 22-100 సార్ అది మనకు కనబడుతుంది కదా సార్ ఈ లొకేషన్లో మనకు ఆ సీజన్లో 1 వీక్ 2 డేస్ ఫెస్టివల్ సీజన్లో ఇష్యూ అయిన ఉద్దేశంతో ఈ లొకేషన్లో మనం యాక్చువల్గా ప్రొవైడ్ చేయాలి సార్ 22-100 ఈ లొకేషన్లో ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మన ఫ్లైఓవర్ ఉంది సార్ ఈ ఫ్లైఓవర్ మీద ఫాలో అవుతుంది ఎదిలాబాద్ ఫ్లైఓవర్ దీని మీద ఫాలో అవుతుంది అయితే దీంట్లో మనం ద బెస్ట్ పాసిబిలిటీ ఫిట్ చేసుకుంటూ వస్తే మనకు 21-890లో ఫిట్ అవుతుంది సార్ ఈ లొకేషన్లో ఫిట్ అవుతుంది ఈ లొకేషన్ రీజన్ ఇంతకుముందు చెప్పింది వీళ్ళు మీరు అటెన్షన్ వేలు ఉంది కాబట్టి నేను ముందు జరుపుకుంటామని మీరు చెప్పింది అటెన్షన్ వేల్లో ఖర్చు వస్తుంది 1-2 crores ఖర్చు వస్తుంది దానివల్ల మేము జరుపుతున్నామని చెప్పి సార్ మనకు ఈ లొకేషన్ దీనికి డిపిఆర్ వాళ్ళ రికమెండేషన్ ఉంది దాని రీజన్స్ కూడా ఉంది సార్ మీకు కూడా షేర్ చేసాం సార్ చేస్తే ఏమైందంటే మనకి ఈ లొకేషన్లో ఇక్కడ ఫిట్ కాక మనం పబ్లిక్ ఇది అనుకుంటుంది మీ డ్రాయింగ్ మీ చేతుల్లో ఉంటుంది అంటే టెక్నికల్ అప్రూవల్ అంటే మీరు ప్రైవేట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి ప్రైవేట్ ఏజెన్సీ కదా క్యాన్సిల్ కాదు మీకు ఒక్కసారి క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసి మీరు సార్ చెప్పిన పని ఓకే ఇది చేయండి సార్ అంటే ఒక 10 మీటర్లు ఏమి దానికి ప్రాబ్లం పిల్లలు యాక్సిడెంట్లు అయితే మీకు అర్థమవుతుంది అక్కడికి ఇదే సార్ మార్క్ పెట్టుకోవాలి అర్థం అయితే మాత్రం నాకు చెప్పిన పని మాత్రం చేయాలి మీ సొంత కవితలు పెట్టి మీరు ఇటు అటు ప్రజలకు ఎట్లా అవసరం మనకు హోటళ్ళకు పెట్రోల్ పంపులు ఇవేం పెట్టాలి సార్ ఏం పెద్దగా ఏం లేదు సార్ చెప్పి ఈ పాయింట్ ఏమని చెప్పి ఓకే ఓకే